అయోధ్యలో రామమందిర ప్రారంభ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వైసీపీ యువజన నాయకులు ఈశ్వర్ కౌశిక్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలో పాటు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఆ అద్భుత ఘట్టాన్ని ప్రతి ఒక్కరికి మరింత భక్తిభావంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురజాడ కళాభారతిలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 22వ తారీఖున జరగబోయే అయోధ్య రామ మందిరం తాలూకా ఇనాగ్రేషన్ సెరమనీని కేవలం హిందువులుగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని ఒక పండుగలాగా జరుపుకునే నేపథ్యంలో మన విజయనగరంలోని కూడా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క సూచనల మేరకు మన ఊర్లో ఉన్న గురజాడ కళాక్షేత్రం ఆడిటోరియం ఓపెన్ గ్రౌండ్స్ దగ్గర ఒక లైవ్ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 22వ తారీఖున ఉదయం 9 గంటలకి అందరూ కూడా విజయనగరం ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ సాంప్రదాయమైన బట్టలు వేసుకొని ఆ యొక్క కార్యక్రమాల్లోని భాగస్వాములు అవ్వి ఆ యొక్క లైవ్ ఇనాగ్రేషన్ ఏదైతే ఉన్నదో అది అందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా ఆ రోజు వేద పండితుల యొక్క సూచనలతోటి అలానే సాంప్రదాయమైన నాట్య బృందాలతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అనంతరం ఇనాగ్రేషన్ అయిపోయాక అన్నమాచార్య కీర్తనలతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందరూ ఆ రోజు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ అయోధ్యలో జరగబోయే రామ మందిరం తాలూకా ఇనాగ్రేషన్ని అందరం చూసి ఆ రాముల వారికి మనందరం కూడా మన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ